హాయ్ అండి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కాకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చండి. ఒకసారి రెసిపీ చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన వెజిటేబుల్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకుని ఇలా పొడిగా చేసుకున్న రైస్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ఇందులో ఎలాంటి సాసులు కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి, కాబట్టి ఎవరైనా తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.